తల్లి లేని పిల్ల అని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నానమ్మా. నా బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. అయినా వాడు నా కూతుర్ని ఎత్తుకు వెళ్ళిపోయాడు. అలాంటి వాణ్ణి మీరు మంచివాడంటున్నారా? నా పొజిషన్లో ఉంటే మీకు తెలుస్తుంది. ఒక తండ్రిగా మీరు పడే బాధని మేము అర్థం చేసుకోగలమండి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకరికి మంచి చేసే గుణమే కానీ చెడు చేసే స్వభావం ఆయనకి లేదు కుమార్ గారు. అతనికి మీరు సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన అది నేను నమ్మలేను కదా. మేము నమ్ముతున్నామన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే వచ్చామండి. మీరు కొంచెం మాకు సహకరిస్తే మీ అమ్మాయి ఎక్కడుందో మేము కనిపెడతాం. మీరేమన్నా పోలీసులా? కాదు కదా. మధ్యాహ్నం అతని కోర్టుకు తీసుకువెళ్తున్నామని ఎస్ఐ చెప్పారు. అక్కడే తేలుతుంది. కుమార్ గారు, మీకు అర్థం కావడం లేదు. మీ అమ్మాయి కనిపించక ఇప్పటికే చాలా గంటలు గడిచిపోయాయి. సమయం వృధా చేసే కొద్దీ అది మీ అమ్మాయికి ప్రమాదం అండి. అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఇవ్వకండి. దయచేసి మమ్మల్ని నమ్మండి సార్. ఇప్పుడు మీకేం కావాలమ్మా? ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. రమ్యకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. పోనీ తన ఈ మధ్య ఎవరితోనైనా ఎక్కువగా ఫోన్ మాట్లాడడం ఏమైనా చూసారా? తన చదివేదో తను చదువుకుంటుందమ్మా. అలాంటివి మా అమ్మాయి చేయదు. ఓకే సార్. ఆ క్యాబ్ ఎవరు బుక్ చేశారండి? రమ్య చేసింది. రమ్య నంబర్ ఇస్తారా? ఇస్తాను. ఇవే కదా మీరు అడగాలనుకుంది. అడిగారు కదా, ఇక వెళ్ళండి. మీ అమ్మాయికి ఏం కాదండి. ఆ దుర్గమ్మే కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. కొంచెం నీ ఫోటో కూడా తీసుకుంటా. కుమార్ గారు, మీరు ఇంకొక హెల్ప్ చేయాలి. ఏంటమ్మా? మీరు నిన్న ప్రేమ్ కుమార్ గారి ఫోటో తీశారు కదా, ఆ ఫోటోని నాకు పంపిస్తారా? మీ నెంబర్ చెప్పండి. ఫోటో పంపాను. వెళ్ళండి. వచ్చింది సార్. వెళ్ళండి అమ్మా. ఏమ్మా, మీరు కనిపెడతారంటారా? ఒక నిర్దోషిని రక్షించాలి, ఒక అమాయకురాల్ని కాపాడాలి అన్న సంకల్పంతోనే వెళ్తున్నాను సార్. మీ అమ్మాయి మీకు దక్కాలనే కదా మీకు ఉంటుంది. మీరు ఆ సంకల్పంతోనే ఉండండి. మీ అమ్మాయిని నేను తీసుకొస్తాను.